ఇవ్వండి 200 గ్రాముల పైనే ఉంటుందండి మైదా అండి. తీసుకున్నాం. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇట్లా ఏమంటారు, నిమ్కీలు అంటే నిమ్కీలు కదండి, కాజాల్లాగే ఉంటాయండి. కారంగా అంటే నమ్కీన్ అండి. 10 రూపాయలకి 20 ఇచ్చివాడండి మా కంపెనీ క్యాంటీన్లో అండి. ఇప్పుడు ఇవి అందరూ డిష్లాగో తెగ చేసేస్తుంటే అప్పుడు నాకు అనిపించింది, తిని మర్చిపోయాం మనం. అప్పుడు ఇంట్లో చేసుకుని పల్లి నూనె అండి. మూడు కోసం అంటే అదే కస్తా రావటానికి, గుల్ల రావటానికి అండి. నేను అనేది భాష కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. కస్తా రావటానికి కొంచెం నూనె ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఉప్పు కొద్దిగా వేసుకున్నామండి, టేస్ట్ అనుసారం చూసుకుని. ఇదిగోండి కొద్దిగా వామ్ వేసానండి, కడుపులో నొప్పులు అయ్యి ఉండవు. అదిగోండి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకునండి ఒక అరగంట కుదిరేద్దామండి. 10 నిమిషాలు పిండి బాగా సెట్ అవుతుందండి, అప్పుడు చేద్దామండి. అదిగోండి ఇంకా మసాలా చేస్తున్నానండి, బాగానే కూర్చుంటున్నానండి. ఇప్పుడు చేయటం మొదలెడతానండి. ఇదిగోండి మైదా మనం ఎలా పొంగుతాం అలా ముడుచుకుంటూ కూడా వస్తుందండి. ఇదిగోండి చిన్న సైజు చేస్తున్నాను నేను. కొన్ని చిన్న సైజు, కొంచెం పెద్ద సైజు చేద్దామండి. ఎలా బాగుంటే అలా చూసుకున్నాం. ఇదిగోండి మైదా అండి, ఎంత పెద్ద చేసినా చిన్నది అయిపోతుంది. ఇదిగోండి ఎంత అయిపోయిందండి. మేము ఇది ఏంటంటారు, నెయ్యానండి, కార్న్ఫ్లవర్ 2 కలిపామండి. వేసుకున్న పర్వాలేదు, వేసుకోపోయిన పర్వాలేదండి. ఇదిగోండి చపాతీ టైప్లో చేసుకుందాము. చేసుకుని ఇలా పొడి చేసి మళ్ళీ పావాలండి. ఎందుకంటే మైదా మీకు ఎంత చేసినా కూడా ముడిసిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని చపాతీ సైజులో మళ్ళీ చేసుకుని కొంచెం కన్నాలు దీన్ని మళ్ళీ పాముకోవాలండి. పాముకుని అప్పుడు కన్నాలు పెట్టుకుందాము. నేను చెప్పాను కదండి, మేము మైదా తినము, మీకు చూపించకూడదని. అందుకని మాకు చేయడానికి భయం వేసి కొంచెం చేస్తున్నామండి. మీరు మరి సబ్స్క్రైబర్ లైక్ చేయట్లేదు, ఏదైనా చెడ్డ విషయం అయితే అందరూ చేయటానికి చూస్తున్నారండి. ఇదిగోండి దీనికి ఇలా కన్నాలు పెట్టుకుందాం. పొంగకుండా ఇదిగోండి వేసేసుకుందాము. అలాగే మిగతా కూడా పామేసుకుందాం అండి. ఇదిగోండి మన నిమ్కీలు అయితే సూపర్గా ఉన్నాయండి. అప్పుడు సగం తినేసారండి. ఏం చెప్పనండి మీకు, ఇంట్లో నూనె కదండి, బయట తింటే పళ్ళ కదో జిగురు కింద అనుకుంటుందండి. మాకు అక్కడ పావలా కొట్టించి కూడా కంపెనీ క్యాంటీన్లో ఉంది. దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనా చిరాకు అనిపిస్తే, దూరం వచ్చాక ఎన్నట్లకి విలువ పెరిగిందండి. అందుకని చిట్టి పట్లు కానీ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా, అది ఆరామ్ చిట్టి పట్టి ఉంటే కనుక ఇలాగా కిట్టి పట్టి ఉంటాయి కదండి, చిట్టి పట్లు కూడా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే స్నాక్స్ రూపాయలు ఇలా చేసుకోవచ్చండి. కొన్ని జాక హోటల్లో తింటాం ఎందుకండి బాబు. సో అన్ని రకాల ఐటెంలు ఇంట్లో చేసుకోవచ్చండి. ఏది చేయలేమని లేదండి, రసగుల్లాలు కానించి అన్నీనండి. ఇదిగోండి ఫైనల్గా ఇలాగ అయినాయి మనవి. అందరూ తల 4 తినేసామండి, మిగిలినవి మీకు చూపించానండి.